అందరికీ నమస్కారం. ఒంగోలు మేయర్ సీటు ఒకవేళ బీసీలకు వెళ్తే వైసీపీలో ఇప్పటికే బీసీ ఆశావాహులు క్యూ కడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి తెలుగుదేశం జనసేనలో బీసీ ఆశావాహులు మరి ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా ఒంగోలు పోరు జరగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఒంగోలు మున్సిపల్ రేసులో ఎవరున్నారు? ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించి ఇప్పటికే ఆశావాహులంతా కూడా మరి ఓపెన్ కేటగిరీలోకి వస్తుంది. అందరు చెప్పేది ఏంటంటే ఓపెన్ కేటగిరీలో ఉమెన్కి వస్తుంది అనేది చెప్తున్నటువంటి అంశం. అటు తెలుగుదేశం పార్టీ కానీ, ఇటు వైసీపీ కానీ, జనసేన కానీ. సో మేజర్గా కూడా కాపులకు కానీ, లేదంటే ఓపెన్ కేటగిరీలో కనుక వస్తే కాపులకు కానీ, కమ్మ సామాజిక వర్గానికి కానీ దానికి సంబంధించి వారికి టికెట్ కేటాయించేటువంటి అవకాశాలు ఉంటాయి. మేయర్ సీట్ కేటాయించే అవకాశాలు ఉంటాయి. మేబీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ పెరిగింది, 34% బీసీ రిజర్వేషన్ అయ్యింది. ఆ బీసీ రిజర్వేషన్ ప్రతిపాదించడం జరిగింది. సో కోర్టు కనుక దీనికి గ్రీన్ సిగ్నల్, రిజర్వేషన్ ప్రకారం ఎలక్షన్కి కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇప్పుడు ఒకవేళ మేబీ ఒంగోలు మేయర్ సీటు బీసీలకు కనుక కేటాయిస్తే రాబోయే రోజుల్లో మరి అటు వైసీపీ, ఇటు టీడీపీలో, మరి జనసేనలో బీసీలో యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంది అనేది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. ఒకవేళ బీసీలకు గనక సీటు కేటాయిస్తే మరి కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఒంగోలు మేయర్ సీటు మరి ఎమ్మెల్యే తర్వాత అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పదవి ఒంగోలు మేయర్ పదవి. అంటే ఇప్పుడు అంతకుముందు పరోక్ష పద్ధతిలో ఉండేది. సో ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతులు ఎన్నుకోవటం వల్ల, మేయర్కి సపరేట్ ఓటు ఉండటం వల్ల ఇది రేపు గవర్నమెంట్ మారినా కూడా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండలేని పరిస్థితి. ఎందుకంటే మేయర్ని దించాలంటే అది చాలా విపత్కర పరిస్థితులతో కూడినటువంటి వ్యవహారం. సో ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా గెలిచినటువంటి మేయర్ కింగ్ అవుతాడు. సో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు కూడా తలొగ్గాల్సినటువంటి అవసరం లేదు. సో కౌన్సిల్ సమావేశం తీర్మానాలు వాటి గట్రా అవి చేసుకుంటే సరిపోద్ది. సో ఈ పరిస్థితుల్లో మేయర్ సీటుపై ఇప్పటికే ద్వితీయ శ్రేణి లీడర్స్ అయితే తప్పుకున్నారు, ప్రథమ శ్రేణి లీడర్స్ అయితే క్యూ కడుతున్నటువంటి సందర్భం. అయితే మేయర్ రిజర్వేషన్ ఎవరికి వస్తుంది? బీసీలకు వస్తుందా, ఓసీలకు వస్తుందా అనేది పెరిగిన రిజర్వేషన్ 34% పెరిగింది కాబట్టి మరి రిజర్వేషన్ ఒకవేళ బీసీలకు వస్తే పరిస్థితి ఏందనేది రాజకీయంగా ఒంగోలులో చర్చకు వస్తున్నటువంటి అంశం. అయితే ఒంగోలులో కూడా మరి ఓపెన్ కేటగిరీలో అటు కమ్మ కాపులకు సంబంధించి హై కాంపిటీషన్ కనుక వస్తే బీసీలకు కూడా కేటాయిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కమ్మ కాపుల్లో కూడా బాగా డామినేషన్గా కూడా కొంతమంది ఇప్పటికే పారిశ్రామికవేత్తలు కానీ, అదేవిధంగా పార్టీలో గతంలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారు, పార్టీకి మరి అండదండలు అందించినటువంటి వారంతా కూడా ఇప్పటికే మరి ఎమ్మెల్యేలను అదేవిధంగా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎవరికి ఇస్తారు మేయర్ పదవి? టీడీపీ తరపున ఎవరికి కేటాయిస్తారు? వైసీపీ తరపున ఎవరికి కేటాయిస్తారు? జనసేన పార్టీ తరపున ఎవరికి కేటాయిస్తారు? జనసేన ఇక్కడ ప్రాధాన్యత ఏంటంటే జనసేన, టీడీపీ ఇరువురు కలిసి మరి ఉమ్మడి అభ్యర్థిగా కూడా మేయర్కు ఒకరికి సీటు కేటాయించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఏ మార్పు అయినా జరగచ్చు. మరి ఓపెన్ కేటగిరీలో ఉంటే మరి కొంతమంది ఆశావాహులు ఉన్నారు. ఒకవేళ బీసీకి కనుక సీటు కేటాయిస్తే మేయర్ సీటు మరి రాబోయే రోజుల్లో కూడా దానికి హెవీగా కాంపిటీషన్ ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు.